వచ్చిన సంతోషంలో లాడ్జికి పోయినాము, మంచిగా పడుకున్నాము. డ్రైవర్లు అందరము పడుకొని మళ్ళీ మార్నింగ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి. సో గాయ్స్, ఈ రోజు అయితే మేము ఒక 15 ఎకరాల ఫీల్డ్ లోకి అయితే వచ్చాం. 2 days అయితే ఇక్కడ నడుస్తుంది. నిన్న కూడా ఇక్కడే నడిచింది, ఈ రోజు కూడా ఇక్కడే నడుస్తుంది అనమాట. సో నైట్ అయితే 12 వరకు అయితే కోసాం. నిన్న ఒకటే రైతు కాకుండా వేరే వేరే రైతులు అయితే ఉన్నారు. సో ఈ రోజు అయితే ఎంత నడుస్తుందో ఇంకా తెలీదు. ఇప్పుడైతే మధ్యాహ్నం 1 అయింది, 1:30 అయింది. సో ప్రమోద్ రెడ్డి గారని మన రైతు. ఈ రోజు మనం 15 ఎకరాలన్నా మన పొలం 15 ఎకరాలు అయితే కోస్తున్నాం. 2 రోజుల నుంచి అన్న పొలంలోనే మన బండి నడుస్తుంది. సో అన్నకైతే ముందు మన హార్వెస్టర్ ఫీల్డ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండేది. సో అన్నని అడిగి ఒకసారి ఎక్స్పీరియన్స్ ఏంటి, మరి ఎందుకు అమ్మేసిండు, క్లాస్ హార్వెస్టర్లు ఉండే రెండు, మరి ఎందుకు అమ్మేసిండు, లాస్ అయిందా, మరి దానికి మెయింటెనెన్స్ సరిగా లేదా, మరి అదంతా అడిగి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, చెప్పండి. ప్రమోద్ రెడ్డి, నిజామాబాద్ డిస్టిక్, మోస్రా మండల్, విలేజ్ మోస్రా. మనకు 2011లో ముందు టైర్ బండి ఉండే జాన్ డియర్ది. దాన్ని ఒక 4 సంవత్సరాలు నడిపినాము. 4 సంవత్సరాలు నడిపిన తర్వాత దాని కంటిన్యూషన్ లోనే ఒక క్లాస్ బండి సిటీ 40 బండి తీసుకున్నాము. సిటీ 40 బండి తీసుకున్నప్పుడు మనము విజయవాడ డీలర్షిప్ కట్టినాము. కరీంనగర్ బండి లేకుంటే విజయవాడ కట్టినాము. విజయవాడలో కూడా మనకు కొద్దిగా అంతరాయం ఏర్పడ్డది. వాళ్ళు కర్ణాటక బళ్ళారికి ఇచ్చిరు, మళ్ళీ బళ్ళారికి వెళ్ళి తెచ్చుకోమని. బళ్ళారికి వెళ్ళినాము లారీ వేసుకొని. అక్కడ పోయిందాకంటే షోరూమ్కి వెళ్ళాము. షోరూమ్కి వెళ్ళిన తర్వాత బండి చూపించారు మనకు, ఇదే సార్ మీ బండి అని. మేము బండి వచ్చిన సంతోషంలో లాడ్జికి పోయినాము, మంచిగా పడుకున్నాము. డ్రైవర్లు అందరము పడుకొని మళ్ళీ మార్నింగ్ షోరూమ్కి వచ్చేసరికంటే బండి అప్పుడు ఫుల్ డిమాండ్ గా నడుస్తున్నది. టైర్ బండి క్లాస్ సిటీ 40 సిటీ 40 దాన్ని ₹1,00,000 ఎక్స్ట్రా వచ్చిందని పేమెంట్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. ఇచ్చేసుకుంటే దాన్ని కొద్దిగా గొడవ చేసి షోరూమ్ లో పెద్దగా ఇది చేస్తే అప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్, కర్ణాటక ఇన్ఛార్జ్, మనకు అప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లో ఉండే. వెంకటేశ్వర్లో ఉంటే ఆయనకు ఫోన్ చేసి ఆయన మద్దతు తీసుకొని కొద్దిగా అక్కడ గొడవ చేస్తే అక్కడ ఉన్న డీలరు ఒక 4 రోజులు మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మనకు బండి వేయలేకపోయారు. కానీ కొద్దిగా మనకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఖర్చులు అవన్నీ ఇచ్చేసి మళ్ళీ కరీంనగర్ లో మళ్ళీ బండి మనము డెలివరీ తీసుకోవడం జరిగింది. అంటే మీరు డౌన్ పేమెంట్ ఏమైనా కట్టిరా? డౌన్